హే గైస్, సో నేను ప్రజెంట్ అయితే పటాన్లో ఉన్నాను. సో ఇక్కడే అనమాట హిస్టారికల్ ప్లేసు రాణి కా వావ్ ఉంది. నేను వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది అనమాట. 5 o'clock క్లోజ్ చేస్తారు. సో ఈ రైతు నేను ఇక్కడ స్టే చేసేసి రేపు ఉదయం 7 o'clock ఐ విల్ గో టు రాణి కా వావ్. సో హిస్టారికల్ ప్లేస్ అనమాట. దెన్ ఐ విల్ గో టు సూర్య భగవాన్ టెంపుల్ ఉందన్నమాట. ఇవాళ ఉదయమే టెంపుల్కి వెళ్ళాను, బట్ అక్కడ క్లోజ్ చేసి ఉందన్నమాట. పోలీస్ కేసులో ఉందని చెప్పేసి అక్కడ మూసేసారు, బట్ ఇది తెరిసే ఉందంట. సో ఇక్కడికి ఉదయం వెళ్ళేసి అవి చూసుకొని ఐ విల్ విజిటింగ్ నో. ఓకే, బాయ్. మనం ప్రజెంట్ అయితే రాణి కా వావ్ దగ్గర ఉన్నమాట. ఇది గుజరాత్లో ఒక హిస్టారికల్ ప్లేస్గా దీన్ని వర్ణిస్తారన్నమాట. సరస్వతి స్నానాలు చేసే గదిగా ఇక్కడ దీన్ని వివరిస్తారు. సో ఇప్పుడే టికెట్ తీసుకున్నాను, 40 రూపీస్ అనమాట. మన ఇండియాలో ఏ ప్లేస్కి పోయినా కానీ మన ఇండియన్స్కి సంబంధించిన హిస్టారికల్ ప్లేస్ చూసేటప్పుడు మనకి కేవలం 40 రూపీసే తీసుకుంటారు. అదే ఫారినర్ అయితే ఆ యొక్క హిస్టారికల్ ప్లేస్ని బట్టి, దాని యొక్క చరిత్రను బట్టి 200 నుంచి 600 రూపీస్ దాకా వసూలు చేస్తారన్నమాట. ప్రజెంట్ అయితే ఇది 600 రూపాయలు ఉందన్నమాట. ఎవరైనా ఫారిన్ విజిట్ చేయాలనుకుంటే 600 రూపాయలు పే చేసి, అంటే మన ఇండియన్ రూపీస్లో 600 రూపాయలు పే చేసి ఒక పర్సన్కి చూడొచ్చు అనమాట. సో 2014 ముందల దీన్ని అంతగా పట్టించుకున్నట్లేదు, కానీ 2014 తర్వాత దీనికంటూ ఒక చరిత్ర తీసుకొచ్చారని నేను చెప్పుకోగలను. సో నేను తన జీవితంలో దీన్ని మట్టికి ఖచ్చితంగా చూడాలి. సో ఎందుకంటే ఇది భూమి అడుగు లోపల ఉంటుంది. సో పట్టి కట్టడం భూమి పైన కడతారు, కానీ ఇది భూమి కిందకి కడతారు అన్నమాట. ఇట్స్ ఎ వండర్ఫుల్. మన వెనకాలే ఉంది, అది కూడా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రావెలింగ్. ఎస్, అయితే కిందకి వెళ్తున్నాం. సో ఇదే యొక్క రాణి కా వావ్ అంటారు. ఇది టోటల్గా 5 అంతస్తులు కిందకి కట్టబడింది అనమాట. సో ఇందులోంచి చాలా రహస్య మార్గాలు ఉన్నాయని చెప్తారు. సో అప్పుడు కట్టడాలు చూస్తున్నారు, ఇక్కడ ఎంత అద్భుతంగా కట్టారు ఇది. సో అప్పుడు శిలా నైపుణ్యము 10వ శతాబ్దం అంటే ఇట్స్ మైండ్ బ్లోయింగ్. సో అప్పట్లో ఏకశిలా విగ్రహాలు ఎక్కువ ఉండేవి అన్నమాట. సారీ, यूट्यूब पे डालता है क्या? यस. कौन सा चैनल है यूट्यूब? इसका सोलो राइडर सुभाष. रवि का आईडी है क्या? సో మనకి ఎంట్రన్స్ పైనుంచి కిందకి ఇలా మెట్లు ఉంటాయి అన్నమాట. 2 స్టేర్లుగా మెట్లు కిందకి ఉంటాయి. సో ఇల్లే కిందకి మెట్లు ఉంటాయి. సో మనకి కిందకి వెళ్ళే కొంది మనకి చారిత్రకమైన చిహ్నాలు చెక్కబడి ఉంటాయి అన్నమాట. ఇక్కడ
సో శిలా నైపుణ్యం ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి. ఇట్స్ మైండ్ బ్లోయింగ్. చూస్తున్నారు ఎంత అద్భుతంగా చెక్కారు వీటిని. సో ఇంత చిన్న చిన్న ఆ స్ట్రక్చర్ చెక్కడం చాలా అద్భుతంగా చెక్కారు ఇక్కడ. సో గుజరాత్కి అది పెట్టింది పేరుగా చెప్తారనమాట. సో ఇది మొదటి మండపం. సో ఇలాంటివి కిందకి ఇంకో 3 మండపాలు ఉంటాయి, పైన 2 మండపాలు ఓపెన్గా ఉంటాయి అన్నమాట. సో ఇది మొత్తం కొంచెం పడిపోయింది. ఆ యొక్క స్ట్రక్చర్ అనేది అక్కడ దాకా ఉంటుంది, పైదాకా. కానీ కాలక్రమేణా 10వ శతాబ్దం కాబట్టి చాలా వరకు ఆ పై పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి అది మొత్తం కొంచెం కుంగిపోయి ఇరిగిపోయింది అనమాట. సో ఇప్పుడున్న స్ట్రక్చర్ అయితే ఇదనమాట. సో ఇక్కడ చూస్తున్నారు ఈ నైపుణ్యము చాలా అద్భుతము. సో మనకి పైనుంచి ఇలా కిందకి వచ్చే కొన్ని శిలాజాలు చెక్కబడి ఉంటాయి అన్నమాట పూర్తిగా. సో ఇది 4వ స్టేర్. ఇది మనం చూస్తుంది ఇప్పుడు 4వ అంతస్తు అనమాట. కిందకి 4వ స్టేర్ ఇది. సో దీనికి ఊరికనే రాలేదు, రాణికా వావ్ అని. సో ఇక్కడ అన్నీ స్త్రీకి సంబంధించిన ఉంటాయి అన్నమాట ఎక్కువగా. Oh my God. ఇది నైపుణ్యం అద్భుతం అని చెప్పుకోవాలి. సో మనం మొత్తం 4వ స్టేర్కి వచ్చాము. సో ఇంకో స్టేర్ కిందకు ఉంది అనమాట. సో పై స్టేర్ 2 స్టేర్లు మట్టికి ఎంటీగా ఉంటాయి, అవి ఇంకా పూర్తిగా చెక్కలేదన్నమాట. సో కింద నుంచి శిలా నైపుణ్యం అనేది పైపోయి కొంచెం తగ్గుతూ ఉంటుంది. పైనుంచి కిందకి చూస్తే శిలా నైపుణ్యం అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. స్ట్రక్చర్స్ అనేది కింద బాగా చెక్కడం జరిగింది అన్నమాట. ఇక్కడ నుంచి మనకి లోపలికి ఎంట్రన్స్ లేదు. సో ఇది లాస్ట్ అట్టడుగు భాగం అనమాట. సో ఇక్కడ నుంచి రహస్య మార్గాలు నేను చెప్తారు కేవలం. वो सब दिखा दे, जूम कर देना. इट्स एक्शन कैमरा, जूम नहीं आता है. जूम नहीं. कौन सी चैनल है? उसका सोलो राइडर सुभाष. చెప్పాను కదా, అది టాప్ స్టేర్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి వచ్చేకండి శిలా నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క శిలా నైపుణ్యం 2 minutes. इसका एंट्रेंस सोलो राइडर सुभाष. आप टाइपिंग कर लो. या इसका वॉइस लो, सोलो राइडर सुभाष. या సో ఇది లాస్ట్ స్టేజ్, 5వ స్టేజ్ అనమాట. అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. యా मोदी का पोस्टर है या वाला पोस्टर है ना. नाटे मोदी. Definitely I will meet you. Okay, no problem. I will go to next year है ना. राष्ट्रपति अपॉइंटमेंट आप मिल गया? मिल गया. Yes. माय विलेज कब जाने वाले? या राजस्थान जाके आएगा. या राजस्थान, हरियाणा, पंजाब, जम्मू. So total I will go to covering no. अभी क्या घूमने या कहाँ जाएगा अभी? So this is the 11th 10th state running. ऐसे गुजराती में बात करो ना यार. गुजराती नहीं. इंडियन कंट्री. इसे डेफिनेटली I will गुजराती आती है क्या?
గైస్, సో మనం ప్రజెంట్ అయితే రాణిక వాక్ చూసాం కదా. సో అందులోకి నీరు ప్రవహించేది సరస్వతి వాటర్ అనమాట. సో ఆ వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడి నుంచే వెళ్తాయి అన్నమాట మనకి. సో ఇది రాణిక వావ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో గుజరాత్ అయితే టూరిజం బలంగా చాలా అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందిందంటే ఇస్తే నమ్మలేని నిజాలు. సో ఇక్కడ ఒక మనకి విచిత్రం ఏంటంటే రాణిక కేవ్ దీనికి సంబంధించి ఈ సరస్వతి ఈ జలాశయానికి సంబంధించి 400 మీటర్స్ హైట్ ఉంటుంది. కానీ ఇందులో నుంచి నీళ్ళు అందులోకి వెళ్తాయి అన్నమాట. సో అదే ఇక్కడ విచిత్రము. చూస్తున్నారు కదా, ఇదేనమాట. సో ప్రజెంట్ అయితే ఇందులో నీళ్ళు లేవులేండి.